ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆయన కుమార్తె విసన్నమ్మపేట పారిశుద్ధ్య కార్మికుల కాలు మొక్కారు. 5 నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యేకు కార్మికులు మొరపెట్టుకున్నారు. వారి సమస్య వెంటనే పరిష్కరించాలని సర్పంచ్ నాగమల్లేశ్వరిని ఆయన ఆదేశించారు. కార్మికులతో కలిసి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అల్పాహారం చేశారు. ప్రభుత్వ భూములలో పేదలు ఉంటే ప్రత్యామ్నాయం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పెద్దలు ఆక్రమిస్తే స్వచ్ఛందంగా తప్పుకోవాలని అన్నారు. లేదా ప్రభుత్వమే రంగంలోకి దిగుతుందని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. హన్మకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. ఎంజీఎంలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రమాదకర పరిశ్రమల్లో మూడు నెలలకోసారి సేఫ్టీ ఆడిట్ తప్పకుండా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు ద్వారా నిర్దిష్ట లక్ష్యాలు సాధించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన పరిశ్రమలు, కార్మిక, వాణిజ్యం తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గిత్కా జయసూర్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు కొత్త బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవాహారంలో పాల్గొని స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉంటామని చెప్పారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని 108 అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.